అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్ హలో నమస్తే, నేను మీ కట్టా కార్తీక్. ఐఏఎస్ శ్రీలక్ష్మి అతి చిన్న వయసులోనే ఐఏఎస్ టాపర్గా నిలిచినటువంటి వ్యక్తి. ఆమె ఓబురాపురం మైన్స్ కేసులో గాడి జనార్దన్ రెడ్డి ఇలాంటి వాళ్ళు శిక్షలు పడ్డప్పటికీ కూడా శ్రీలక్ష్మి గారు తప్పించుకోగలిగారు. ఆమె గతంలో హైకోర్టులో, తెలంగాణ హైకోర్టులో వేసుకునే డిశ్చార్జ్ పిటిషన్ ఓకే కావటం వల్ల ఆ కేసు శిక్ష నుంచి ఆమె తప్పించుకోగలిగారు. అమ్మయ్య తప్పించుకున్నానులే, నాకు పడలేదు కదా శిక్ష అనుకునే లోపు ఆమె మళ్ళా నింద మోయాలని పరిస్థితులు పడ్డారు. హైకోర్టులో సిబిఐ వేసిన రివ్యూ పిటిషన్ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 3 నెలల్లో హైకోర్టు ముగించాలి అన్నందుకు గాను జరిగిన విచారణలో హైకోర్టు ఆమెను కూడా నిందితుల లిస్టులో చేరుస్తూ ఆమె మీద గతంలో ఓకే చేసిన డిశ్చార్జ్ పిటిషన్ సస్పెండ్ చేస్తూ ఒక నిర్ణయం తీసుకుంది. నిజానికి ఇది ఒక పెద్ద తీర్పు అనుకోవాలి. ఇప్పుడు శ్రీలక్ష్మి సిబిఐ కోర్టులో విచారణ ఎదుర్కోవాలి. ఆ విచారణలో భాగంగా గాడి జనార్దన్ రెడ్డి వీళ్ళందరూ ఎలా శిక్షలు విధించబడ్డారో తనకు కూడా శిక్ష విధించే అవకాశమే ఉందని చెప్పేసి న్యాయ పరిశీలకులు మాట్లాడుతూ ఉన్నారు. నిజానికి రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో గనుల శాఖ అదనపు కార్యదర్శిగా పనిచేసిన ఆమె పర్మిషన్ మేరకే ఉమ్మడి అనంతపురం జిల్లా ఓబురాపురం మైన్స్ అక్రమాలు జరిగాయి అనేటువంటిది ఆమె ఎదుర్కొంటున్నటువంటి అభియోగం. ఆ అభియోగంలో ఆమె కూడా గాడి జనార్దన్ రెడ్డి గారితో పాటు జైలుకి వెళ్లాల్సిన పరిస్థితులు పడ్డారా? ఆమెకి ఎలాంటి శిక్ష పడేటువంటి అవకాశం ఉంది? ఆమె ఇవాళ నింద ఎదుర్కోవాల్సిన పరిస్థితికి దారి తీసిన కారణాలేంటి? జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి గారి పరిపాలనలో మరొక వికెట్ ఐఏఎస్ పడింది అనుకోవచ్చా? ఇవన్నీ కూడా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నాతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. సార్ నమస్కారం. నమస్తే కట్టవారు. సార్, శ్రీలక్ష్మి గారి మీద గతంలో డిశ్చార్జ్ పిటిషన్ వేసుకున్న డిశ్చార్జ్ పిటిషన్ హైకోర్టు ఓకే చేయడం జరిగింది. కానీ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మళ్ళీ రివ్యూ చేయాల్సి వచ్చినప్పుడు ఇప్పుడు ఆమెను కూడా నిందితుల లిస్టులో చేర్చారు. ఇప్పుడు ఆమె కూడా నింద మోసి విచారణ ఎదుర్కోవాల్సిన పరిస్థితిలో పడ్డారు. ఇప్పుడు గతంలో ఈ కేసులో గాడి జనార్దన్ రెడ్డికి వీళ్ళందరికీ శిక్షలు పడ్డాయి కాబట్టి ఈమె కూడా శిక్ష పడే అవకాశం ఉందా అంటే? నిస్సందేహంగా గతంలో ఈమె కూడా కారాగారంలో ఉండొచ్చినామేగా. అవును, ఈమె కూడా కారాగారంలో ఉండొచ్చినామే. మామూలుగా అతి పిన్న వయస్కురాలుగా ఐఏఎస్ పట్టా పొందినట్టు పిన్న వయస్కురాలుగా ఆమెకు పేరు ప్రఖ్యాతులు కూడా ఉన్నాయి. ఆమె వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కానంత వరకు ఆమె మంచి అధికారిణి అని చెప్పని పేరు కూడా తెచ్చుకుంది. ఇక్కడ మనం గమనిస్తే కట్టవారు, ఈ ఓబులాపురం మైనింగ్ సంబంధించి ఆ రోజు లబ్ధి చేకూర్చే విధంగా గనుల శాఖ కార్యదర్శిగా ఉన్నటువంటి ఈమె ప్రమేయంతో జరిగింది. అది ఈమె అనుమతితోటే జరిగింది, ఈమెకు తెలిసే జరిగింది అనేది ఆనాటి లక్ష్మీనారాయణ గారు ఈమె మీద పెట్టినటువంటి అభియోగం. అవును, సిబిఐ జేడీగా పనిచేస్తుంది. దాన్ని ధృవీకరిస్తూ ఆ రోజు న్యాయస్థానం ఈమె ఇంకా ఇద్దరు అధికారుల్ని, జగన్మోహన్ రెడ్డిని, ఆ రోజు ఉన్న కొంత సహచరులు ఉన్నారు కదా, విజయసాయి రెడ్డి, ఇంకా కొంతమంది వాళ్ళని కూడా ఆయనతో పాటు 16 నెలలు కారాగారంలో పెట్టారు. ఆ తర్వాత వెలుసుబాటు వచ్చింది జగన్మోహన్ రెడ్డికి. ఏమో 2013 సెప్టెంబర్ 23 అనుకుంటాను వెలుసుబాటు వచ్చింది. తర్వాత ఆయన మాజీ అంటే ఈమెకి ఎలాంటి పదవులు లేకుండా ఈమె దూరంగా ఉంది బయటకు వచ్చినా కూడా. కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రత్యేకంగా తెప్పించుకున్నాడు ఆంధ్ర రాష్ట్రానికి. ప్రత్యేకంగా తెప్పించుకోవడమే కాకుండా ఇప్పుడు ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఆ శాఖలో కూర్చోబెట్టే ప్రయత్నం కూడా చేశాడు. తనకు అనుకూలమైన వాళ్ళని అలా చేసుకోవడం అనేది తండ్రి కొడుకులకి వెనతో పెట్టిన విద్య. మీరు గమనించుకోండి, 2004 తర్వాత ఆ రోజు జరిగిన సివిల్ దాంట్లో ఏదైతే ఉన్నారో గ్రూప్ 1 దాంట్లో ఎంతోమంది వాస్తవంగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకొని ఉత్తీర్ణమైన వాళ్ళని కాదని వాళ్ళ మనుషుల్ని ఏ విధంగా అయితే నియమించుకొని ఇప్పటి వరకు వాళ్ళని అదేవిధంగా కొనసాగిస్తూ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా మలుచుకున్నాడో మొన్న కూడా అదే పని చేశారు. గౌతమ్ సవాంగ్ కావచ్చు, పిఎస్ఆర్ ఆంజనేయులు కావచ్చు, వీళ్ళు కలిసి ఆంధ్ర రాష్ట్రంలో. అంటే వాళ్ళకి సక్రమంగా పనిచేసేవాళ్ళు కానీ మంచి బుద్ధులు ఉన్నవాళ్ళు కానీ వాళ్ళకి పనికిరారు. ఇక్కడ బాగా గమనించుకోండి మీరు. ఎందుకంటే వాళ్ళ దోపిడీకి సహకరించేవాళ్ళు కావాలి, వాళ్ళ దోపిడీని ప్రశ్నించని వాళ్ళు కావాలి, వాళ్ళ దోపిడీకి సహకరించేవాళ్ళు కావాలి. ఎట్లాగంటే ఇది చేస్తే ఇంకా బాగా వచ్చిందని చెప్పేవాళ్ళు కావాలి. వాళ్ళు అనుకున్న దానికంటే కూడా ఇంకా బాగా వచ్చిందని, ఇదిగో ఈ దారిలో వెళ్ళండి మీరు, ఈ దారి కంటే ఈ దారి మంచిది, ఈ దారిలో వెళ్ళండి అని చెప్పి చేయించేవాళ్ళు కావాలి.
అలాంటి వాళ్ళని మాత్రం తీసుకుంటారు. లేదంటే వాళ్ళు ఏదన్నా దస్త్రాలు పంపిస్తే సంతకం చేసేవాళ్ళు మాత్రమే కావాలి, ప్రశ్నించకుండా. అట్లానే దానికి భయపెడతారా లేకపోతే ప్రలోభ పెడతారా అనేది వాళ్ళకి సంబంధించిన విషయం అండి. సరే, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా కాలంలో 3 ఐపీఎస్లు దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఒకే కేసులు సస్పెండ్ కాబట్టి మనం చూసాము. విశాలగున్ని, కాంతిరాణా టాటా, సీతారామాంజనేయులు. అయితే తర్వాత కొంతమంది ఐఏఎస్లు ఇవాళ జైలు పాలు కావటం, ఐఏఎస్ కన్ఫర్డ్గా ఉన్నటువంటి ధనంజయ రెడ్డి గారు, ఆయన ఇప్పుడు మద్యం కేసులో, సారా కేసులో, ఆంధ్రప్రదేశ్ సారా కేసులో జైల్లో ఉన్నారు ఇప్పటికి. ఇలా ఎంతమందిని బలవుతారు సార్ వీళ్ళ వల్ల? నిజంగా కనుక ఈ కూటమి ప్రభుత్వం కనుక వివరాలన్నీ బయటికి తీస్తే నాకు తెలిసి ఒక 26 మంది ఐఏఎస్లు బలవుతారు, ఒక 30 నుంచి 35 మంది ఐపీఎస్లు కూడా బలవుతారు. అవునా? అంత సంఖ్య? నిస్సందేహంగా చాలా పెద్ద హ్యూజ్ మెంబర్. అందుకే ఇప్పుడు దాని గురించి ఈ ప్రభుత్వం ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. ఓకే, వాళ్ళు చేసినవన్నీ కూడా కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి. శ్రేణులకు కావచ్చు, మాలాంటి వాళ్ళకి కావచ్చు, మీలాంటి వాళ్ళకి కావచ్చు, తెలియదైతే కాదు ఇది. ఎందుకంటే వాళ్ళే కదా ఎదుర్కొంది. శ్రేణులు వాళ్ళ స్థాయిలో వాళ్ళు ఎదుర్కొన్నారు కదా. ఓ సిఐ స్థాయి నుంచి ఎస్పీ గారి వరకు, లేదంటే ఓ డీజీపీ గారిని తీసుకుందాం, గౌతమ్ సవాంగ్ గారు న్యాయస్థానం దగ్గరికి వెళ్ళి రాజ్యాంగంలో ఏముందో చదివించారు కదా. అవునా కదా? ఆ స్థాయి ఉన్న వ్యక్తిని ఇంతకంటే అవమానం ఏముంటుంది చెప్పండి? ప్రతిపక్ష నేత అమరావతి ప్రాంతాన్ని పర్యటన కోసం బయలుదేరితే చెప్పులు రాళ్ళు వేస్తే భావ ప్రకటన స్వేచ్ఛ అన్నాడు గౌతమ్ సవాంగ్. మరి ఈ ప్రభుత్వం ఇంతవరకు అతని మీద చర్యలోకి ఉపక్రమించలేదు. అదే నాకు కొంచెం విచిత్రంగా ఉంది. అంటే ఎంతమంది మీద చర్యలు తీసుకుంటారులేండి. లేదు కాదు కదా, నేను అనేది మిగిలిన వాళ్ళకి ఒక భయం అనేది రావాలి అంటే మిగిలిన వాళ్ళకి ఇప్పుడు అందుకే నేను అంటాను, అందుకే ఈ ప్రభుత్వం ఆచితూచి ముందుకెళ్తుంది. వరుస క్రమంలో ఉంటాడు అతను, వదిలిపెడతాడైతే నేను అనుకోను. వీళ్ళు ఈ కూటమి ప్రభుత్వం వదిలిపెడతారని అయితే నేను అనుకోను. వరుస క్రమంలో దానికంటే ఎక్కువ ప్రాధాన్యత ఉండే ఇప్పుడు ఈ అభియోగాలు కావచ్చు. ఇప్పుడు తొడలు కొట్టాడు, సింహనాదం చేశాడు, నేను సింగిల్ అన్నాడు, నేను ఇక్కడే ఉంటా అన్నాడు నెల్లూరు పెద్దారెడ్డి. ఏడి ఇప్పుడు ఎక్కడున్నాడు? ఎక్కడో వెళ్ళి ఆయన ఒంటిని వాళ్ళ చేత మసాజ్ చేయించుకుంటా ఉంటే పట్టుకొని వచ్చారు. ఇప్పుడు ఇంకొక ఆయన వీరంగం వేశాడు, ఆయన ఇప్పుడు పరారులో ఉన్నాడు, అనిల్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి. ఇప్పుడు వీళ్ళున్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. సరే, రాజకీయ నాయకుల గురించి మనం సపరేట్గా మాట్లాడుకున్నాం, కానీ ఐఏఎస్ ఐపీఎస్ అంటే మనకు గౌరవం ఉంటుంది. సరే, రాజకీయ నాయకుల మీద అంటే విముఖత ఉంటుంది, వీరి కరప్షన్ పెరగవచ్చు అని. అందుకే అన్నా, కానీ సమాజంలో ఐఏఎస్ ఐపీఎస్ అంటే ఎంతో కష్టపడితే తప్ప ఆ స్థాయికి ఎదగదు. అది ఒక కళ కట్టవారు. అవును, ఒక కళ. కానీ వాళ్ళ జీవితాలు కూడా ఆగమైపోయి జైల్లో పడాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఇంకా ఈ వ్యవస్థలో ఎవరికి గౌరవం ఉండాలి? అంటే దాన్ని ఎవరు తప్పుడు పట్టాలి? మనం ఎవరిని తప్పు పట్టాలని చెప్పండి. మీకు చిన్న ఉదాహరణ చెబుతాను నేను. తెలంగాణ ఆంధ్ర ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న రోజుల్లో పివి నరసింహారావు గారు ముఖ్యమంత్రి ఇక్కడ. ఓకే, కాకాని వెంకటరత్న గారు చనిపోవడం కూడా జరిగింది. 1969 ఉద్యమం అప్పుడు ఆయన చనిపోవడం జరిగింది. ఒక నాయకుడిగా, మాజీ మంత్రిగా ఆయన్ని పరామర్శించాలని చెప్పిన పివి నరసింహారావు గారు బయలుదేరితే ఆ రోజు ఉన్నటువంటి సిఎస్ గారు కావచ్చు, లేకపోతే డీజీపీ గారు కావచ్చు, అనుమతించాల. ముఖ్యమంత్రి ఇంట్లోకి వెళ్ళాడు. ఉధృత వాతావరణం ఉందండి, మీరు మానవతా దృక్పథం వెళ్ళినా కూడా అక్కడ ఏదైనా జరగకూడదు జరిగితే మేము ఎలా బాధ్యులు అవుతాం, మీరు వెళ్ళటానికి లేదంటే ఇంట్లోకి వెళ్ళిపోయాడు ఆయన. అంటే సీఎం అని కూడా చెప్పగలిగే పరిస్థితులు అధికారులు ఉన్నారు ఆ రోజు. అది అధికారులు చిత్తశుద్ధి ఉంటే ఏ రాజకీయ నాయకులు ఏం చేస్తారు? ఈ ఊరు కాదు ఆ ఊరు, ఆ ఊరు కాదు ఆ ఊరు, అక్కడ పంపిస్తూ ఉంటారు. అక్కడ కూడా వెలికి తీశారనుకోండి, బొక్కలోకి వెళ్ళేది వీళ్ళే కదా, రాజకీయ నాయకులే కదా. ఇప్పటికీ కొంతమంది గొప్ప ఆఫీసర్లు ఉన్నారు. అదే నేను చెప్పేది, అందరూ అలాంటివి మన గాడికి కట్టలేదు. నేను ఉన్నారు కాబట్టి ఈ మాత్రం అన్నా ఇంకా ప్రజాస్వామ్యం బతికుందని అయితే నేను భావిస్తున్నాను. నిజంగా కట్టవారు ఒకటి గుర్తుపెట్టుకోండి, కొన్ని లక్షల మంది తయారవుతారు ఆ పరీక్షలు రాయాలని చెప్పని, దాంట్లో కొన్ని వందల మంది మాత్రమే ఉత్తీర్ణులు అవుతారు. ఇప్పుడు ఐఏఎస్ శ్రీలక్ష్మి చాలా టాలెంటెడ్ సార్. అదే కదా చెప్పేది. అందుట్లో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నటువంటి ఆమె ఈ విధంగా బలి కావటం అంటే, బలి అయ్యారా? వాళ్ళకి వీళ్ళు సహకరించారు కాబట్టి బలి అయ్యారు కదా. ఆ సహకారం కనుక అందించకపోతే బలి అయ్యారా, బలి చేశారా? బలి అయ్యారా, బలి చేశారా అనే దానికంటే కూడా వీళ్ళే వాళ్ళు సహకరించారని మనం ఇందాక నేను అన్నట్టు ఎందుకు సహకరించారని మనం అనుకోకూడదు. బెదిరిస్తే ఎంతమందిని బెదిరిస్తున్నారు? బెదిరియట్లేదా? మిగిలిన వాళ్ళందరూ లొంగిపోయారా? మీరు మాత్రం ఎందుకు లొంగిపోవాలి?
ఇది కదా ఈరోజు ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, వాళ్ళు నిజాయితీగా ఉంటే పరిపాలన చేయాల్సింది వాళ్ళు. రాజకీయ నాయకులు కాదు. చాలామంది ఇది అనుకుంటారు, రాజకీయ నాయకుల చేతిలో ఏమి లేదు. రాజకీయ నాయకులు ఇదిగో ఇది చేయండి అని చెబుతారు, దాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్ళి ప్రజలకు అందజేసి మేలు చేయాల్సింది, కీడు చేయాల్సింది అధికారులే కదా, వాళ్ళు కదా పర్యవేక్షణ చేయాల్సింది. ఈరోజు ఎన్నికల సంఘాన్ని ఎందుకు అడుగుతున్నాడు ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి? వాళ్ళు కదా ఓటర్ లిస్ట్ తయారు చేయాలి, చేర్పులు మార్పులు చేయాల్సింది, వీళ్ళైతే కాదు కదా. ఇది అంటే వాళ్ళకున్నటువంటి అధికారాలు చాలా విస్తృతమైనవి. దాన్ని వినియోగించుకొని బెదిరించిన వాళ్ళను కూడా లోన కూర్చోబెట్టగలిగితే అధికారులు, ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ అధికారులు, వాళ్ళ చేతుల్లో కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి కాబట్టి ఆ నిబంధన ప్రకారం కనుక వాళ్ళు నడుచుకుంటూ వెళ్తే ఈ దేశం ఇంత దౌర్భాగ్య స్థితిలో ఉండేది కాదనేది మాత్రం నేను గట్టిగా చెప్పగలను. థ్యాంక్ యూ సార్.